నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల గసగసాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అందులోనే ఒక 25 గ్రాముల కొబ్బరి సన్నగా తురిమి వేసుకొని రెండింటిని మంచిగా దూరగా వేయించుకోండి. మంచిగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడివేడిగా వేస్తే మిక్సీ జారు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2-3 గరిటెల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మసాలాలు వేసుకోవాలి. ఒక ఇలాచి, 2 లవంగాలు, చెక్క, షాజీరా వేసుకొని అందులోనే కట్ చేసిన 2 మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం సైజు కాబట్టి 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసి అందులోనే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టి ఉంచిన 1/2 కిలో మటను వేసుకోవాలి. వేసుకొని ఒకే ఒక టమాటా సన్నగా తరిగి వేసేసుకోవాలి. వేసి రెండింటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటాలు కరిగిపోతాయి మంచిగా. అందులోనే 3 స్పూన్ల కారం పొడి వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ముందుగా మనము వేయించి పొడి చేసిన కొబ్బరి గసగసాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 1 స్పూను గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి మంచిగా 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 5-6 విజిల్స్ పెట్టి మూత చల్లారిన తర్వాత మూత తీసి అందులో ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకొని తీసి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అంతే, వేడి మటన్ కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ రైస్లోకి, బగారా, బిర్యానీ, జీరా రైస్, రోటీ, నాన్, పరాటా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసిరా ఎంత మెత్తగా, అసలు జ్యూసీ అసలు ముక్క పట్టుకోగానే మెత్తగా వచ్చేస్తుంది మొత్తం పీస్ మొత్తము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బగారా, వైట్ ఏ రైస్ అయినా సరే వేసుకొని ఒక నిమ్మకాయ, ఆనియను, ఎగ్తో సర్వ్ చేసుకొని లాస్ట్లో మటన్ వేసుకొని గ్రేవీతో తింటే సూపర్ టేస్టీ యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిందండి. తప్పకుండా చేసుకొని తినండి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.